మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఓ మహిళ ఐఏఎస్పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇక అధికారుల మీద అభాండాలు వేయటం సరికాదన్నారు. రేటింగ్లు వ్యూస్ల కోసం అవాస్తవాలు రాయటం సరికాదని మండిపడ్డారు. మహిళ అధికారులను ఇబ్బంది పెట్టొద్దని, మంత్రులపైనే కాదు సీఎం పైన దుష్ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఘోరమైన వీడియో చూసినాం. సీఎం గారిది నమ్మడం కాదు, ఎవరు నమ్మరు. సీఎం గారు అదేసి ప్లస్ మళ్ళీ సీఎం పోలో మహిళ అని చెప్పి మనం ఓటేసి ఇవన్నీ అది సీఎం గారి ఫస్ట్ వచ్చింది చూసినా కానీ సెకండ్ వచ్చింది చూడలే, ఎవరో చెప్పింది. రెండోది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అది అని చెప్పి నిలమానం మళ్ళీ. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మా మీద వేసుకోండి, ఒకసారి మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం. మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు మహిళ ఐఏఎస్ ఆఫీసర్ని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతుంది నాకేది. నేనే నా మీద కాదు, బాగా సీఎం మీద నువ్వు వేసినావు, నువ్వు కాదు. సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఒక ఫోటో వేసి పెట్టిన ఐటమ్. సీఎం వల్ల మహిళ ఆఫీసర్ మొత్తం ఎప్పుడో సీఎం చూసిన మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీస్లో మీరు చూసినా ఏం ఐటమ్ అది? నేను మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని, ఇప్పుడేమో నల్గొండ మినిస్టర్, చంద్రబాబు మినిస్టర్ అని ఇవన్నీ మీరు చూసినా? మీరు దీనికి దానికి అదే ఎవరు అనుకుంటే మీరు వేస్తున్నారు. అది కాదు, దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరఫుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు, నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. నేను మొత్తం చెప్పని ఆయన అడిగిందానికి ఒకరు అడిగితే కదా, సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప